వెల్కమ్ టు విఐపి. చూడ్డానికి పల్లెటూరులో ఉంది. ఇక్కడ విఐపీలు ఎవరుంటారా అనుకుంటున్నారా? చాలామంది విఐపీలు ఇటువంటి పల్లెటూరుల నుంచే సిటీకి వస్తూ ఉంటారు. ఈనాటి మన విఐపి కూడా ఈ విలేజ్ నుంచే సిటీకి వచ్చి వారి డ్యూటీని చేస్తూ ఉంటారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు కెరియర్? 2009 5th month 5th 5/1 డ్యూటీ, నా ఫస్ట్ డ్యూటీ అండి అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, డ్రాప్ అయ్యే ఉద్దేశము లేదు. చాలా హ్యాపీగా చేస్తాను. డ్రాప్ అవ్వలేదు, అయ్యే ఉద్దేశం లేదు. అంత బాగుందా ఈ జాబ్? లేదు, ఒక ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు. హ్యాపీగా నెంబర్ ఆఫ్ మెంబర్స్లో సంతోషంగా, కొన్ని చోట్ల ఇబ్బందిగా, కష్టాలతో నష్టాలతో ఈజీగా ఒక డే అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాను. సో దీనివల్ల నేను కంటిన్యూ చేయాలి అనుకుంటాను. అంటే మీరే చెప్పారు సంతోషము ఉంది, ఇబ్బందులు ఉన్నాయని. మరి ఫ్యామిలీ విషయంలో ఎలా ఉంటుంది? మీకు సపోర్ట్ ఉంటుందా? ఉంటుందండి. మా హస్బెండ్ సపోర్ట్ ఉంది, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, అత్తమామల సపోర్ట్ ఉంది, నా పిల్లలు సపోర్ట్ చేస్తారు. అంతా హ్యాపీయేనండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా వారు ఫార్మర్ అండి. మా పిల్లలు, బాబు 9th class, పాప 7th class. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య మామ. అంతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక ఆర్టీసీ కండక్టర్ అంటే రకరకాల షిఫ్ట్లు ఉంటాయి కదా, డ్యూటీ. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటున్నారు. ఈ షిఫ్ట్లో ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయలేదా? లేదండి, దిగాక చేయాలి కదండి, తప్పదు. ఏదైనా చేయాల్సిందే. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉన్న ఇబ్బందులే కదండి. సో ఈజీగా చేసుకోగలుగుతున్నాను. సో అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉంది కాబట్టి మీరు వచ్చి ఈ జాబ్ చేయగలుగుతున్నారు. అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పటి వరకు? 2009 కనుక 10th year రన్నింగ్ అవుతుంది. 10th year రన్నింగ్ అవుతుంది. అంటే ఈ కండక్టర్ కాకముందు మీరు ఇతర జాబ్ ఏదైనా చేశారా? హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. నేను చదివింది ఇంటర్లో మ్యారేజ్ చేశారు. 2004లో మ్యారేజ్ అయింది. 2009కి అప్లై చేశాను, వచ్చింది. అందరిలాగా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్గా ఉండడం ఎందుకని చెప్పేసి ట్రై చేశాను. నా లక్ వచ్చింది, చేస్తున్నాను అంతే. అంటే డ్యూటీ కొత్తలో అంటే ఒక కండక్టర్గా మీ బాధ్యతలు చేపట్టినప్పుడు అంటే మీరు ధరించేవి ఏంటి? అంటే ఈ కాకి, ఒక యాప్రాన్, ఒక బ్యాగ్, ఇవన్నీ ఎలా ఉండేవి? అంటే స్టార్టింగ్ కదండి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. పోను అలవాటైపోయింది. అంటే కొత్తలో ఈ కండక్టర్ జాబ్కి సంబంధించి మీకు అప్పగించిన బాధ్యతలు ఎలా ఉండేవి? ఏం చెప్పేవారంటే ప్రయాణికుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలి, బస్సులు ఎక్కించాలి, అడిగిన చోట దించాలి, కావాల్సిన చోట చెయ్యెత్తిన చోటల్లో ఎక్కించాలి, ప్రయాణికుల్ని ఎక్కువగా మనం ఆకర్షించాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి అన్నది నేర్పించారు. చాలా నమ్రతగా వ్యవహరించాలని మీకు చెప్పారు మీ పై అధికారులు. మరి ప్రయాణికులు కూడా మీతో అలాగే ఉండాలి కదా? నిజంగా అలాగే ప్రవర్తిస్తారా? అసలు ఎటువంటి ప్రయాణికులు మీరు ఎదుర్కొన్నారు? అసలు లేదండి, అలా ప్రవర్తించరు. మనల్ని మనం కంట్రోల్ చేసుకుని ప్రవర్తించాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ పబ్లిక్ మాత్రం చేంజ్ విషయంలో కానివ్వండి, స్టేజ్ ఎక్కే దగ్గర దిగే దగ్గర కానివ్వండి, గొడవకు వచ్చేస్తారు. కానీ ఇంకంతకు మించి ఏం చేయలేమండి. సో మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకొని సైలెంట్ అయిపోతామండి. ఒక కండక్టర్ జాబ్ అంటే టికెట్లు ఇచ్చామా ఇంతటితోనే కాదు. అంటే ఎవరు ఎక్కినా కూడా, అంటే ముందు నుంచి వెనక నుంచి కూడా 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. అంటే సీనియర్ సిటిజన్ అని ఒక సీట్ వాళ్ళకి పైన రాస్తుంటారు. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా సరే అలాగే ఫాలో అవుతారా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటూ ఉంటారు? మా సీట్లు మాకు ఇప్పించాలి కదా అని వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగడం కానీ, ఈ నేపథ్యం ఏదైనా చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయా ఎప్పుడైనా మీ సర్వీస్లో? చేసుకుంటాయండి. అంటే ఇప్పుడు లేడీస్ సీట్లలో జెంట్స్ కూర్చుంటారు, వాళ్ళని లేపమని వాళ్ళే చెప్తారు. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి అడగండి, మీరు మాట్లాడాలి, మీరు అడగాలి. మేమే ఎంతకని చేయలేమో, మీరు అడగండి. మీరు అడిగినప్పుడు లేవని పక్షంలో నేను ఇన్వాల్వ్ అవుతాను. అది చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ మేమే చూసుకోవాలంటే చేయలేము. చేంజ్ విషయమైన దిగడం, ఎక్కడం ఇవన్నీ మేము చూసుకోవాలి. పాస్లన్నీ అవన్నీ ఇవన్నీ. మరి ఇది కూడా మేమే ఇష్యూ భరించాలంటే కుదరదు. కాబట్టి మీరు అడగండి, లేవకపోతే అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి నేను లేపి నేను మీకు సీట్ ఇస్తానని చెప్పేసి నేను అంటాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. అలాగే బస్సులో సగం వరకు అంటే లేడీస్ ఉంటారు, ఆపై జెంట్స్ ఉంటారు కదా. మరి ఒక విమెన్ కండక్టర్గా
అంటే మొదటి నుంచి చివరి వరకు మీరు వెళ్ళి టికెట్స్ అన్నీ పాస్లు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా? చాలా ఇబ్బందులు అండి. లేడీస్ అంటే కొంచెం సైడ్ ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదు ఈ బస్ స్పేస్కి. జెంట్స్ కొంచెం సైడ్ ఇవ్వకపోయినా సరే నా బాధ్యతగా నేను వెళ్ళాలి, నేను చెక్ చేయాలి, టికెట్లు ఇచ్చుకోవాలి కాబట్టి రిస్క్ పడైనా వెళ్తాను, తప్పదు. మేల్ కండక్టర్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ ఒక ఉమెన్ కండక్టర్గా మీ సర్వీస్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అంటే బస్సులో మాత్రమే కాకుండా డిపో అయినా కావచ్చు, అంటే విమెన్ అన్నాక అన్ని చోట్లకి వెళ్ళలేం. సో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు లేడీ కండక్టర్ కనుక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి. ఇవన్నీ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీని అక్కడ వదిలేసి వచ్చేయడమేనండి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టగానే ఇక డిపార్ట్మెంట్కి అంకితం అయిపోవడమే. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి మన డ్యూటీ మనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి అని చూసుకోవడం. అలాగే టికెట్కి సరిపడా డబ్బులు చెల్లించాలని కూడా బస్సు పైన రాసి పెడుతూ ఉంటారు. దాన్ని అసలు ఎవరైనా చదువుతారో లేదో కూడా ఆ విషయం పక్కన పెడితే, సరిపడా చిల్లర ఇచ్చి మీకు సహకరించిన ప్రయాణికులు ఎంతమంది, అలా సహకరించకుండా గొడవ పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారా? 100%లో 60% చేంజ్ ఇవ్వరు, 40% ఇస్తారు. ఆ 40ని ఇటు 60లో చూసుకొని ఆ 20 మేమే అడ్జస్ట్ చేసి ఇబ్బంది పడి చూసుకుంటాం. అలాగే మీరు డ్యూటీ ఎక్కే ముందు ఇంటి నుంచి డిపోకి వచ్చి మీ రెస్పాన్సిబిలిటీని మీ చేతిలో తీసుకునేంత వరకు ఎటువంటి ఫార్మాలిటీస్ మీకుంటాయి? డ్యూటీకి 20 minutes ముందు రావాలండి, సైన్ చేయాలి చాట్లో. సైన్ చేసిన తర్వాత క్యాష్ రూమ్ ఉంటుంది, క్యాష్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి క్యాష్ బ్యాగు, ట్రే మాకంటూ ఒక ట్రే ఉంటుందండి. మాకు ఒక స్టాఫ్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక ట్రే నెంబర్ అని ఒక బాక్స్ నెంబర్ ఫిక్స్ చేస్తారు. అది మాకు ఫిక్స్డ్గా ఉంటుంది. అందులో మాకు టికెట్స్, మాకు సంబంధించిన క్యాష్ బ్యాగు, క్యాష్ అన్నీ మేము అందులో ఉంచుతాము. అది చూసుకోవాలండి. డ్యూటీకి వెళ్ళిపోయి సైన్ చేసి నాకు డ్రైవర్ గారికి కలిపి ఒక ఎస్ఆర్ అని ఇస్తారు, పాసింజర్స్ కౌంటింగ్ వేసి ఎస్ఆర్ అని ఇస్తారు. అది చూసుకోవాలి. దాని తర్వాత క్యాష్ చూసుకోవాలి, క్యాష్ బ్యాగ్ చూసుకోవాలి, టికెట్స్ అన్నీ ఉన్నాయా లేవా అన్నది చూసుకొని 20 minutes బిఫోర్ వచ్చి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బస్ ఎక్కుతామండి. క్యాష్, ప్రైవేట్ క్యాష్ సైన్ చేయించుకోవాలి. మా దగ్గర ప్రైవేట్ క్యాష్ ఎంత ఉంది, ఎక్స్ట్రా ఉందా, తక్కువ ఉందా, సరిపడా ఉందా చూసుకొని సైన్ చేయించుకొని టీటీఐలు చెకింగ్కి వచ్చినప్పుడు మేము అది చూపించాలండి. అంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా, అలాగే మీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా అంతే భద్రంగా క్యాష్ని మీరు ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి అర తేడాలు ఏమైనా వచ్చాయా? ఆ తేడాలు వచ్చినప్పుడు ఆ క్యాష్ నేనే పర్సనల్గా చూసుకోవాలండి. మీ అకౌంట్ నుంచి ఇచ్చేయాలి. నా జీతం నుంచి కూడా కాదండి, ఆన్ ది స్పాట్లో పే చేసేయాలి. అది 100 కావచ్చు, 200 కావచ్చు, అబోవ్ కావచ్చు, అది నేనే పే చేసుకోవాలి. అది డిపార్ట్మెంట్కి సంబంధం లేదండి. ఒక కండక్టర్ లైఫ్ అంటే డ్యూటీలో ఉన్నప్పుడు అంత సాఫీగా సాగే విషయం అయితే కాదు. బస్సు రద్దీగా ఉన్నప్పుడు ఒక రకమైన చికాకు ఉంటుంది. కొందరు తాగిన మైకులో టికెట్ తీసుకోకపోయినా టికెట్ తీసుకున్నానో, డబ్బులు ఇచ్చానో బుకాయిస్తూ ఉంటారు, దబాయిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఈ సన్నివేశాలు? అలా డబ్బులు ఇవ్వకుండా ఇచ్చానన్నది లేదు, కానీ టికెట్ తీసుకోకుండా పడుకోవడం, నేను వెళ్ళి లేపి టికెట్ తీసుకున్నారని అడగడం, నువ్వు లేపవా ఏంటి, రిడిక్యులస్గా మాట్లాడడం, బస్ ఎక్కగానే పడుకోవడం, టికెట్ తీసుకోకుండా ఉండడం, ఈ మధ్యలో ఎవరైనా చెకింగ్ వస్తే దానికి బాధ్యురాలని నేను అవ్వడం, అవి ఎదుర్కొంటామండి. అంటే ఒకసారి ప్రయాణం చేస్తేనే జనరల్గా విసుగు వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణం కావచ్చు, ఒకవేళ బస్సు రష్గా ఉన్నా చికాగ్గా ఉంటుంది. మరి ఎంతసేపు మీరు నించునే ఉండి టికెట్స్ అవన్నీ చూసుకుంటూ మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసుకుంటారు కదా, విసిగిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలు ఈ జాబ్, ఇంతటితో వద్దురా బాబు, ఇంట్లోనే ఉందాం అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుందండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపించకుండా ఉండదు, కానీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండడం కోసమైనా సరే ఇవన్నీ అధిగమించి జాబ్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. అలాగే మీకు ఏమైనా షిఫ్ట్లు ఉంటాయా? ఇన్ని గంటల డ్యూటీ అని కానీ, అంటే ఫిక్స్డ్ షిఫ్ట్ ఏమైనా ఉంటుందా? ఇన్ కేసు షిఫ్ట్లు ఉంటే మారుతూ ఉంటాయా? కొన్ని రూట్లు ఉంటాయి మేడం, ఆ రూట్ని బట్టి టైమింగ్స్ ఉంటాయి. మన ఇష్టం, మన సీనియారిటీని బట్టి నాకు ఏ రూట్ కావాలి, ఏ టైమింగ్స్ కావాలని చూజ్ చేసుకోవచ్చు. సీనియారిటీ లేకపోతే ఆ రూటు, ఆ టైమింగ్స్ రావండి. సీనియారిటీని బట్టే ఈ డ్యూటీలు అనేది ఫిక్స్ చేస్తారు. సో మన సీనియారిటీని బట్టి వచ్చిన డ్యూటీనే ఇష్టంగా చేసుకోవడం. అంటే సీనియారిటీ అంటే లాంగ్ లెంత్ జర్నీ ఇచ్చేస్తారా, లేకపోతే మీకు ఇష్టమైనదే తీసుకోవచ్చా? లేదు, సీనియారిటీ అంటే జాయిన్ అయిన డేట్ చూసుకుంటారు, ఎవరు ముందు జాయిన్ అయ్యారు, ఎవరు ముందు డ్యూటీకి వెళ్ళారు, వీళ్ళ
జర్నీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది, కండక్టర్కి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని తెలుసుకొని దాన్ని బట్టి సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాన్ని బట్టి ఈ డ్యూటీలు ఫిక్స్ చేస్తారు. రేపు ప్రమోషన్ కూడా దాన్ని బట్టే ఇస్తారు. శైలజ్ గారు, అంటే ఒక కండక్టర్గా మీరు అంటే ఇటు జాబ్కి వస్తే ఇంకా ఫ్యామిలీని పక్కన పెట్టి జాబే చూసుకోవాలని మీరు అన్నారు. ఎప్పుడైనా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందండి, జాయిన్ అయిన కొత్తలో వచ్చింది. పిల్లలు కూడా పెద్ద అయ్యారు కనుక లైట్ తీసుకున్నాను. అంటే వీక్లీ వచ్చేసి 3 డ్యూటీసేనండి మాకు, 4 days రెస్ట్ ఆఫ్. సో 4 days వాళ్ళతో ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు పెద్ద మిస్ అవుతున్న ఫీలింగ్ ఏం లేదండి. అంటే మీ డ్యూటీ అయితే చాలా బాగుంది. 4 days వాళ్ళతో ఉండొచ్చు కంప్లీట్గా, 3 days ఇటువైపు వర్క్ చేసుకోవచ్చు. అంటే అందులో కష్టం ఉంది, వినడానికి మాత్రం మాకు అందులో చాలా హ్యాపీగా ఉంది కదా అని అనిపిస్తుంది ఎవరికైనా. మరి యాజ్ ఎ విమెన్ కండక్టర్గా అంటే చాలా స్ట్రెస్ ఇన్వాల్వ్ అయి ఉంది మీ డ్యూటీలో. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా ఈ డ్యూటీలోకి వచ్చాక? ఎదుర్కొన్నానండి. అంటే అంతకుముందు ఏమీ ఉండేవి కాదు డిసీజులు. తర్వాత ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, కిడ్నీలో స్టోన్స్ వచ్చేసాయి. అది టైంకి వాటర్ తాగకపోవడం, తినకపోవడం, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇప్పుడు క్యూర్ అయిందండి. జనరల్గా మీకనే కాదు, విమెన్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే అవుట్ సైడ్ పనిచేసే వాళ్ళకి ఎదుర్కొనే ప్రాబ్లం అండి కిడ్నీలో స్టోన్స్ రావడం. వాటర్ తాగితే వాళ్ళు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి అసౌకర్యం కలిగే పరిస్థితి అదే మీరు ఎక్కువగా ఫేస్ చేసి ఉంటారా అంటే యాజ్ ఎ విమెన్ కండక్టర్? అదే ఫేస్ చేశానండి. ఇక ఈ 350 చార్ట్కి వచ్చాక ప్రాబ్లం లేదు. సిటీ సర్వీస్ అంటారు కదా, సిటీ అలవెన్స్ మాత్రానికి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సో దానివల్ల నీళ్ళని తాగకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది. జనరల్గా కండక్టర్ కూర్చుని జాబ్ చేయొచ్చా, లేకపోతే నిలబడే ఉండాలా, లేకపోతే బస్సులో ఖాళీ ఉంటే కూర్చుంటారా? ఖాళీ ఉంటే కూర్చోవచ్చండి, రూట్ని బట్టి కూర్చోవాలండి. ఇప్పుడు సిటీ సర్వీస్ వచ్చేసి స్టాండింగ్లో ఉండాలి. ఖాళీ ఉన్నప్పుడు కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ స్టాండింగ్లో ఉండడం వల్ల స్టాండింగ్ అలవెన్స్ అని ఒక అలవెన్స్ ఇస్తారు, డిపార్ట్మెంట్ ఇస్తుంది. డే అవుట్లని ఒక అలవెన్స్ ఇస్తారు. డే బై డే కదండి, షిఫ్ట్లు వారీగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవెన్స్ ఇస్తారు. డే అవుట్ అలవెన్స్ ఇస్తారు, స్టాండింగ్ అలవెన్స్ ఇస్తారు. కానీ ఈ 350లో ఉండడం వల్ల ఫుల్ డే డ్యూటీ చేయడం వల్ల అలవెన్స్లు ఏమి ఉండవండి. డే అవుట్ అలవెన్స్ ఉండదు, స్టాండింగ్ అలవెన్స్ ఉండదు. సో ఈ ఫుల్ డే డ్యూటీలో మాత్రానికి కూర్చుంటారండి. స్టాండింగ్ అలవెన్స్ల విషయం బాగానే ఉంది. మరి ఆ స్టాండింగ్ వల్ల కాలు నొప్పులు రావడం ఇలాంటివి ఏమి ఉండవా? అదే నేను చెప్తున్నాను, అన్నీ వచ్చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అన్నీ కామనేనండి. లేడీస్ మాత్రం చాలా ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడుతూ కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది. అలాగే ఒక డ్రైవరు, కండక్టర్ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఒకరినొకరు అభిప్రాయాలను అర్థం చేసుకొని చేస్తే హ్యాపీగా ఉంటుందండి. నువ్వేంటి నాకు చెప్పేది, నేనేంటి నీకు చెప్పేది, నువ్వు డ్రైవర్వి నేను కండక్టర్ని, అలా వెళ్తే డ్యూటీ చాలా కష్టంగా ఉంటుందండి. అలా చేయడం కంటే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్గా ఉండడం బెటర్ అండి. డైలీ మీరు బస్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, రోజు కనిపించే ప్రయాణికులు సడన్గా వాళ్ళకి అనిపించలేదు అనుకుందాం, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? లేదు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా ఇంపార్టెంట్ వర్క్ అయ్యి రాలేదు అనుకుని ఫీల్ అవుతానండి. నెక్స్ట్ డే వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటాను. అంటే డైలీ ఎక్కుతారు కనుక ఆ బాండింగ్ అంతే, ఇంకంతకు మించి ఏముండదు. అంటే డైలీ మీ బస్సులోనే ఎక్కడం, వాళ్ళ టైము మీ సర్వీస్ టైం సెట్ అవ్వడం, తెలియకుండానే ఒక పరిచయంతో కూడా బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సడన్గా వీళ్ళు రాలేదేంటా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక మీకు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ గురించి ఏం చెప్పుకుంటూ ఉంటారు ఇంట్లో? మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా నాన్నకి నేను మా అన్నయ్య కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్. ఆయనకు పుట్టిన 2 పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేయడం ఆయనకు చాలా హ్యాపీగా ఉంటుంది. 10 సంవత్సరాల కెరియర్ మీది. మరి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కండక్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నథింగ్ అండి. ఏ స్టేజీ దగ్గర బస్ అవుతుంది, ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారని అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా డ్యూటీ చేసుకోవడం చాలండి. ఎవరికి టికెట్ ఇచ్చామో ఇవ్వలేదు, 1-2 సార్లు ఆ చివరి నుంచి ఈ చివరి తిరగడంలో తప్పేం లేదు. దానివల్ల హెల్త్ కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే. మరి విఐపి అనగానే అందరూ సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ అనే అనుకుంటూ ఉంటారు.
అంటే మిమ్మల్ని కూడా ఒక విఐపీగా మేము పబ్లిక్కి చూపిస్తున్నాం కదా ఈ ప్రోగ్రామ్ తరఫున మీకు ఏమనిపిస్తుంది మా ప్రోగ్రాంపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నాగేంద్ర గారు వచ్చి మిమ్మల్ని విఐపీగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విధంగా ప్లస్ మా డిపోలో నేను సెలెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. 28 years సీనియారిటీ ఉన్న డ్రైవర్ గారి దగ్గర కండక్టర్గా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. విఐపీగా నన్ను చూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఏపీ 24/7 ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు ఇద్దరు? బాబు 9th క్లాస్ అండి, పాప 7th క్లాస్. ఇంగ్లీష్ మీడియం స్కూల్? ఇంగ్లీష్ మీడియంలోనే కొండూరు కొండూరు శ్రీ సాయి మహేష్ శ్రీ సాయి స్కూల్లో చదువుతున్నారండి. చెరువు మాధవరం ప్రాంతం అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చాలా ప్లెజెంట్గా, గ్రీనరీగా, పొల్యూషన్ లేదు, అంతా బాగుంది. కానీ మీ ఇంత లోపలికి ఉంది, అసలు మీరు ఇక్కడ నుంచి డైలీ సిటీకి ఎలా వస్తున్నారు? అంటే నా టైమింగ్స్ ప్రకారం 4ంటికి బస్సు ఉందండి, తెల్లవారుజామున 4ంటికి. 4:30కు వస్తుంది ఇక్కడికి. నేను 4ంటికి లేచి రెడీ అయ్యి నా డ్యూటీకి తీసుకెళ్లాల్సిన షర్టు, నా బ్యాగు, క్యాష్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొని నేను 4:30కి బస్సు ఎక్కేస్తాను. ఇక్కడ డిపోకి ఇబ్రహీంపట్నం డిపోకి వెళ్ళాలి. డిపోకి నేను 5కి రీచ్ అవుతాను. 5:30 వరకు నేను 5:30కి సైన్ చేయాలి. 5ంటికి వెళ్తాను కాబట్టి ఒక ½ అవర్ రెస్ట్ తీసుకొని నాకు అక్కడ ఫార్మాలిటీస్ ఉన్నాయి అవన్నీ చూసుకొని 5:50కి డ్యూటీ ఎక్కేస్తాను. అంటే ఇంత లోపల నుంచి సిటీకి వెళ్ళడం అంటే అంత తెల్లవారుజామున వర్షం రావచ్చు, చలికాలం అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది, ఎలా వెళ్తారు? తప్పదు. ఆ బస్సు ఒకటి ఉంటుంది అన్నారు 4:30, అది మిస్ అయితే ఇక మా వారు వచ్చి కొండూరు హైవేలో దించుతారు. అక్కడ నుంచి బస్కో ఆటోకో నా టైంకి నేను రీచ్ అవ్వాలండి. ఒక 5 minutes లేట్ అయినా ప్రాబ్లమే. నా డ్యూటీ ఎత్తేస్తారు, అంటే నా డ్యూటీ మార్చేస్తారు. ఓకే. నా చార్ట్ డ్యూటీ అనేది ఒకటి ఫిక్స్ అవుతుంది. లేట్ అవ్వడం వల్ల డ్యూటీని అనేది చేంజ్ చేసేస్తారు. మ్యాక్సిమం లేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు మొన్నటి వరకు కిరాణా షాప్ నడిపారు, ఇప్పుడు ఫార్మర్గా సెట్ అయిపోయారండి. ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేస్తామండి ఈ ఇయర్. అంటే మీరు మాత్రం సిటీకి వచ్చి జాబ్ చేస్తున్నాం తప్ప. అంటే మొత్తం రైతు కుటుంబమా? రైతు కుటుంబమేనండి. హాయ్. హాయ్. పేరేంటి? లతిక. లతిక 8th standard? 7th. నీ పేరు? మహేష్. మహేష్. పూర్తి పేరేంటి? సాయి మహేష్ నాయక్. అదే, ఒక వర్కింగ్ ఉమెన్ మీ మదర్ కదా, మీ ఫీలింగ్ ఏంటి? గర్వంగా ఉంది. మీకేమనిపిస్తుంది? బాగా చదువుకుని మీరు ఇంకేదైనా? మేము కూడా మా మమ్మీ కన్నా ఎక్కువలో ఉండి మా మమ్మీని పెంచుకోవాలి, బాగా చూసుకోవాలి. యా. మీ మదర్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ బస్సులో మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? 2 times. ఎలా అనిపించింది? బాగా. అంటే అమ్మ డ్యూటీ చేస్తే స్టైల్ ఎలా ఉంది? ఇటు నుంచి అటు నుంచి నడవదు, ఎక్కువ శాతం కూర్చోదు, నుంచి ఉంటుంది బస్సులో. సో మీ అమ్మ కష్టాన్ని గుర్తించావు. ఓకే. మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. యా, షూర్. మా హస్బెండ్ గారు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా నాన్నగారు, మా అమ్మగారు. రవి గారు, శైలజ్ గారు ఏమో వర్కింగ్ ఉమెన్, మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అంటే చాలా సపోర్ట్ చేస్తారని ఆవిడ మాకు చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యతరగతి నుంచి వచ్చాం మేడం, మధ్యతరగతి కుటుంబం. మాకు మా ఇంట్లో మా ఫ్యామిలీకి ఒక జాబ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ డ్యూటీలో ఎంత కష్టం ఉంటుందో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? నేను స్టడీ చేసే టైంలో చాలాసార్లు బస్సు ఎక్కాను మేడం. కండక్టర్లు చూస్తూనే ఉంటాం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసే ప్రవర్తన ఏదైనా సరే. ఇంత కష్టంగా ఉంటుంది అనుకున్నా అదే మా ఇంట్లో వచ్చింది. మా మిస్ చేయడం మాకు చాలా ఇదిగా ఉంది. చాలా ఇబ్బంది పడతానే చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ సపోర్టింగ్ కావాలి. మరి మా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. నేను కొంత తను కొంత ఏదో రకంగా లాగా బ్యాలెన్స్గా నెట్టుకుంటూ పోతున్నా. చాలు, మాకు చాలా గర్వంగా ఉందండి. ప్రతి వర్కింగ్ ఉమెన్కి, మ్యారీడ్ ఉమెన్కి మీలాంటి సపోర్ట్ చేసే హస్బెండ్ ఉండాలి. మీ కోడలు ఆర్టీసీలో ఉద్యోగం చేయడం, అంటే ఒక వర్కింగ్ ఉమెన్ మీ కోడలుగా రావడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అయితే మంచిదే, బాగానే ఉంది, శుభ్రం చేసుకున్నారు. కొంచెం ఇబ్బంది పడతారు ఏంటంటే, కొంచెం వర్షాలు పడతాయి కదా, రావడం పోవడం జర్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. నైట్ పూట ఎప్పుడో వస్తుంది, 10:30, 11 వస్తుంది. కొంచెం ఫ్యామిలీగా టైప్ బాధపడుతుంది అంతే. మాకు బాగానే ఉంది అంతా. ఎంతమంది పిల్లలండి మీకు? బాబు పాప. బాబు ఏం చేస్తూ ఉంటాడు? కానిస్టేబుల్. బాబు ఏమో కానిస్టేబుల్, అమ్మాయి ఏమో ఆర్టీసీలో కండక్టర్. ఎలా అనిపిస్తూ ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అంటే మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, అంటే మీ పిల్లల్ని ఇలా మంచి పొజిషన్లో ఉంచారు, ఏమనిపిస్తూ ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అది తెలుస్తూ ఉంది మీ కళ్ళల్లోనే. ఏమో మీరేమంటారు?
పొద్దున్నే డ్యూటీకి పోయి 9కి వచ్చేసరికి బాగా అనిపించింది. ఇంట్లో చేసేవాళ్ళు పిల్లలు బాధపడుతున్నారు. అంటే మీరందరూ సపోర్ట్ చేస్తూ తనని జాబ్కి పంపిస్తున్నారు, అందుకే తనకి జాబ్ చేయడం సులువుగా ఉంది అని కూడా ఆవిడ చెప్తున్నారు. పిల్లలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మేము ఎదురే ఉన్నామండి. చేసి డ్యూటీకి పోవడానికి మేము సహకరించాం ఫస్ట్. అదే జాబ్ చేస్తుందని గర్వంగా ఉన్నా కానీ ఒక ఆడపిల్ల కష్టపడుతుందని బాధ మీలో ఉంది. అయితే జాబ్ చేస్తున్నా సంతోషంగా ఫీల్ అయినాం. ఆ కష్టం రావద్దు, ఏదైనా ఉంటే మనం చూద్దామని చెప్పి చేసినాం. శైలజ గారు ఇష్టపడి జాబ్ చేస్తున్నారు లేకపోతే మీరేమైనా జాబ్ చేయమని ఆవిడ లేదు చెప్పారా? మేడం, తను చేస్తాను అంటే మేము సహకరించాం. తన భర్త అయినా తల్లిదండ్రులైనా అత్తమామలైనా అందరూ సహకరించారు. తను కూడా చేస్తుంది, కష్టమైన నష్టమైన సంతోషంగా చేస్తుంది. అంతే, అదే తన ఇష్టమే. ఇష్టమే. అంటే ఏది చేసినా మాకు ఇష్టమే అని మీరు అన్నారు. అంతే. సో అందుకే ఈరోజు ఆవిడ అంత చక్కగా సెటిల్ అయ్యారు. అందరికీ మీలాంటి తల్లిదండ్రులే ఉండాలి, పిల్లల్ని సరిగ్గా చక్కగా చదివించుకోవాలి, మంచి పొజిషన్లో ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ప్రజలతో మమేకమవుతూ ప్రయాణికులందరినీ సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో డ్రైవర్ కండక్టర్ పాత్ర ఎంత కీలకమో నిజంగానే డ్రైవర్ మహమ్మద్ బషీర్ గారు అలాగే కండక్టర్ శ్రీమతి శైలజ గారు నిజంగానే ఈనాటి మన రియల్ విఐపీస్ అంటే వీలే. సో ఇది ఈనాటి విఐపీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో విఐపీతో మళ్ళీ కలుద్దాం.